హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం 8th క్లాస్ తెలుగు చూస్తున్నాం. నేను ఆల్రెడీ 3 పాఠాలు అయితే పెట్టానండి. ఇప్పుడు 4వ పాఠం నా యాత్ర. ఇదిగోనండి నా యాత్ర 4వ లెసన్. ప్రక్రియ వచ్చి యాత్ర రచన. ఇతివృత్తం వచ్చి జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. రచయిత వచ్చి బులుసు వెంకట రమణయ్య. ఆల్రెడీ 3 లెసన్స్ అయితే పెట్టానండి, ఛానల్లో చెక్ చేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది 4th లెసను. ఇప్పుడు చూద్దాం. నా యాత్ర చదవండి, ఆలోచించి చెప్పండి. మేము వారణాసిని సందర్శించుకున్న తరువాత బుద్ధగయకు చేరుకున్నాం. బుద్ధగయలో యువరాజు సిద్ధార్థుడు తన 29వ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడుగా అవతరించాడు. సిద్ధార్థుడన్నా గౌతమ బుద్ధుడన్నా ఒకటేనండి. 29వ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడుగా అవతరించాడు. ప్రపంచానికి అహింస, శాంతి, ప్రేమ అనే సందేశాలను అందించాడు. క్రమేపీ ఈ దేశం సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. బోధగయలో చాలా ఆలయాలున్నాయి. వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి. మా యాత్రలో కొన్ని ఆలయాలను దర్శించాం. దేవులపల్లి కృష్ణమూర్తి గారు మా యాత్ర అనే దాంట్లో ఉన్నది. బుద్ధగయ అన్న బోధగయ అన్న ఒకటేనండి. ఈ పాఠం ఉద్దేశం చూద్దాం. దేశంలో ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులు, సంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. రచయిత వచ్చి బులుసు వెంకట రమణయ్య. చూడండి, 1907 నుంచి 1989 వరకు ఉన్నారు. బులుసు వెంకట రమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు. రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకలికలు, 16 రాత్రులు కథా సంకలనం రచించారు. చిన్నయ్య సూరి బాల వ్యాకరణానికి టీక రాశారు. 1958వ సంవత్సరంలో నా ఉత్తరదేశీ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేశారు. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ప్రస్తుత పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది. కవి పరిచయాలు అయితే ఇంపార్టెంట్ అండి, అన్ని పాయింట్స్ రాసుకోవాలి. లెసన్ చూద్దాం ఇప్పుడు. చూడండి, ప్రక్రియ వచ్చి యాత్ర రచన, జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాల గురించి చెప్తుంది. ఈ లెసను యాత్ర రచన రూపంలో ఉందన్నమాట పాఠం. సెప్టెంబర్ 17వ తేదీ సోమవారం పగలు 11 గంటలకల్లా మేము మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. నేను గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్కు కట్టబడిన మా పెట్టెను వెతుక్కుంటూ వెళ్ళాను. అది ఇంజిన్కు పక్కనే ఉంది. అప్పటికే మా మిత్రులు చాలామంది వచ్చి రైలులో ప్రవేశించారు. నేను వాళ్ళతో జతకట్టాను. 12 గంటలకు మా రైలు బయలుదేరింది. ఇది ముఖ్య స్థలాలలో తప్ప తక్కిన చోట్ల ఆగదు. మద్రాసు తర్వాత గూడూరులోనే ఆగింది. మద్రాసు గూడూరు మధ్య సరుగుడు తోటలు, ఎన్నూరు దగ్గరి ఉప్పుమల్లు, చిన్న చిన్న నదులు తప్ప విశేషమైన దృశ్యాలు మాకు కనిపించలేదు. పాఠమంతా చదువుకుంటూ వెళ్తానండి, అర్థం చేసుకుని చక్కగా గుర్తుపెట్టుకుంటే మనము ప్రక్రియ ఇతివృత్తం అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. గూడూరు తర్వాత మా రైలు నెల్లూరు స్టేషన్లో ఆగింది. అది పెద్ద పట్టణం. ఆ పరిసరాలు పాడి పంటలకు నిలయాలు. ఈ పట్టణం పెన్నా నదికి దక్షిణంగా ఉంది. నది పక్కనే శ్రీ రంగనాథ దేవాలయం కనిపించింది. రైలు ఇంకెక్కడా ఆగకుండా రాత్రి 8 గంటలకు కృష్ణానది దాటి బెజవాడకు చేరుకుంది. ప్లాట్ఫారం పొడవును బట్టి ఇంత పెద్ద స్టేషన్ దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదనిపించింది. ఇక్కడే దక్షిణ భారతదేశంలో అన్నిటికన్నా బెజవాడ ప్లాట్ఫార్మే పెద్దది అనిపించిందంట. విజయవాడలో మా రైలు గంట సేపు ఆగింది. రైలు కదిలేలోపు మేము భోజనాలు చేసి పడకలు వేసుకున్నాం.
బెంచీలు విశాలంగా మెత్తలతో ఉన్నాయి. ఒక్కొక్క హాలులో పైన 2 కింద 2 4 బల్లలుండడం వల్ల అందరూ సర్దుకోవడం వల్ల శ్రమ లేకపోయింది. నిద్రలోకి జారుకున్నాము. రాత్రి రైలు బండి డోర్ల కళ్ళు వరంగల్ స్టేషన్లు దాటుతూ చిట్టడువులను వెనక్కి నెట్టేస్తూ గోదావరి నది సవ్వడులు వినేస్తూ ఉదయం 9 గంటలకు వార్దా జంక్షన్కు చేరింది. వార్దా ప్రసిద్ధమైన స్థలం. దీనికి సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉంది. గాంధీ గారు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉందంట వార్దా దగ్గర సమీపంలో. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్దా విద్యా పథకం ఇక్కడే మొదలైంది. మూలధార విద్య నేర్పే ఉపాధ్యాయులు ఇక్కడనే తర్ఫీదు పొందుతారట. ఇవన్నీ చూసాం. తర్వాత భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందడుగు వేసి వీరులకు మార్గం చూపిన ధీరనారీమణి లక్ష్మీబాయి ఏలిన ఝాన్సీ పట్టణాన్ని దాటుతూ మధ్యధరా పర్వత శ్రేణులను తాకుతూ నర్మదాతపతి నదులను దాటుతూ తెల్లవారుజామున 4:30 గంటలకు మేము ఆగ్రా చేరుకున్నాం. మేము కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ ఫలహారాలు తీసుకొని చారిత్రక ప్రదేశమైన ఆగ్రా పట్టణాన్ని ఫతేపూర్ సిక్రీని చూసి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ప్రపంచ 7 అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ను చూడడానికి అత్యుత్సాహంతో మా బృందమంతా అక్కడికి చేరుకున్నాం. ఇది యమునా నదీ తీరంలో ఉంది. చూడండి, ఇది యమునా నదీ తీరంలో ఉంది. దీనిని షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించాడు. ఈ సుందర మందిరం పూర్తిగా పాలరాతితోనే కట్టబడింది. ఇది ఎత్తైన చాలా విశాలంగా ఉన్న తిన్నెపై ఉంది. తిన్నె కూడా పాలరాతి నిర్మాణమే. ఆ తిన్నెకు 4 మూలల మహోన్నతములైన పాలరాతి స్తంభాలున్నాయి. వీటి మధ్య తాజ్మహల్ ఉంది. మేము 4 వైపులా చెదిరి ఎవరికి తోచిన చోట వారు కూర్చున్నాము. మహాలుకు తూర్పున నేను మరో 2 మిత్రులతో కూర్చున్నాను. అప్పటికి పున్నమి వెన్నెల మహాలు పైకి బాగా వ్యాపించింది. ఒక్కొక్క కోణం నుంచి మీది వైపు చూస్తే రంగురంగుల రత్నాలు పొదిగిన కాంతులు కన్నుల మిరుమిట్లు గొల్పుతూ ఉంది. ఆగ్రా నుంచి ప్రయాణం కొనసాగించి 33 మైళ్ళ దూరంలో ఉన్న మధురా నగరికి చేరుకున్నాం. మధురా నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని అని, కొన్ని వేల ఏండ్ల కిందట ఇది కట్టబడిందని తెలుస్తుంది. పురాణాల సంగతి అలా ఉంచినా ఈ మధుర మిక్కిలి ప్రాచీనమైన పట్టణమని చెప్పవచ్చు. ఆగ్రాలో ఉన్నట్లు మధురలో బస్సుల సౌకర్యం అంతగా లేదు. మేం బస్సు ఎక్కి తిన్నగా యమునా నది చేరుకున్నాం. నది నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ దృశ్యం ఒకవైపు భయాన్ని, మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మేం స్నానం చేయడానికి నదిలోకి దిగగానే కాళ్లకు పెద్ద పెద్ద తాబేళ్లు తగిలాయి. అవి ఏం చేస్తాయోనని భయపడ్డాం. కానీ అవి మాకు ఇబ్బంది కలిగించలేదు. స్నానం ముగించుకొని మేము శ్రీకృష్ణుడు విహరించిన బృందావనానికి వెళ్ళాం. అక్కడ అందమైన ప్రదేశాలను, దేవాలయాలను చూసాం. తదుపరి బిర్లా సైడు కట్టించిన గీతా మందిరాన్ని చూసాం. ఇది చూడడానికి ముగ్ధ మనోహరంగా ఉంది. అక్కడి నుండి మా ప్రయాణం కొనసాగించి అనేక ప్రాంతాలను దాటుకుంటూ మన దేశ రాజధాని మరియు చారిత్రక నగరమైన ఢిల్లీ చేరుకున్నాం. ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్ మినార్ను చూసాం. ఇది అతి ప్రాచీనమైనది. దీనిని 13వ శతాబ్దంలోని 2వ భాగంలో కుతుబుద్దీన్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందు 5 అంతస్తులు కలవు. స్తంభం అడుగు నుండి పైకి వెళ్ళడానికి 379 మెట్లు ఉన్నాయి. ఆ స్తంభం ఎక్కేవారి కోసం గాలి వెలుతురు వచ్చే విధంగా గోళ్ళ వంటి కిటికీల ఏర్పాటు కలదు. ఆ స్తంభాన్ని చూస్తేనే చాలామందికి ఆశ్చర్యంతో పాటు భయం కలుగుతుంది. మేము ఈ స్తంభం చివరి వరకు చేరుకొని సూర్యకాంతి వెలుగులలో మెరిసే ఢిల్లీ నగరాన్ని, దానికి రక్షణ కోట వలె భ్రమింపజేసే పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఆ తర్వాత మేము ఎర్రకోట వద్దకు వచ్చాం. అది
చరిత్ర ప్రసిద్ధమైన దుర్గం. ఎర్ర రాళ్లతో కట్టడం వల్ల దానికా పేరు వచ్చింది. అది పటిష్టంగా కట్టబడింది కనుక నేటికి చెక్కు చెదరక స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలిచింది. ఢిల్లీ నగరానికి మకుటాయమానంగా విరజిల్లుతోంది. ఆ తర్వాత పార్లమెంటు, రాష్ట్రపతి భవనాలు చూసి రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ సమాధికి చేరుకున్నాం. అది యమునా నది తీరానికి సమీపంలో ఉంది. అది పవిత్ర యాత్రాస్థలంగా పేరుగాంచింది. భారతదేశానికి వచ్చిన విదేశీయులు తప్పక ఇక్కడికి వచ్చి సమాధిపై పూలమాలలు వేసి నమస్కరించి వెళుతుంటారు. మేము అక్కడికి వెళ్ళి పుష్పాంజలి ఘటించాం. చూడండి, కుతుబ్ మినార్. మహాత్మా గాంధీ సమాధితో పాటు అశోక స్తంభాన్ని చూసాం. ఈ అశోక స్తంభం ఒక భవనం మీద ప్రతిష్ఠితమై ఉంది. దాని మీద బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి. అక్కడి నుండి మరిన్ని ప్రాంతాలు చేసుకుంటూ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న హరిద్వార్ చేరుకున్నాం. ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు 3 వరుసలుగా ఉన్నాయి. ముందు వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు. రెండవ వరుసలో ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది. హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది. ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతూ ఉంటాయి. మేము స్టేషన్ చేరుతున్నప్పుడు మాకు స్వాగతం పలికినట్లుగా వర్షం కురిసింది. అందువల్ల మేము స్టేషన్లోనే కొంతసేపు ఆగవలసి వచ్చింది. అక్కడి నుండి నేరుగా గంగా స్నాన ఘట్టం చేరుకున్నాం. అది చాలా విచిత్రంగా ఉంది. ఆ నదిలో విశాలమైన తిన్నెలు ఉన్నాయి. అవి చేరుకోవడానికి చిన్న వంతెన ఉంది. అక్కడ నదికి వడి ఎక్కువ. నీటిలో చెయ్యి పెడితే మంచు ముట్టుకున్నట్లే ఉంటుంది. లోతునకు దిగడానికి వీలు లేదు. 3-4 మెట్ల వరకు దిగి స్నానం చేయవచ్చు. మొదటిసారి మునగడమే కొంత కష్టం. తర్వాత చలి ఉండదు. గంగలో స్నానం ఒక విధమైన సంతృప్తినిస్తుంది. అక్కడ గంగానది కొన్ని భవనాలను వరుసుకుంటూ పారుతుంది. ఆ భవనాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం ఆశ్చర్యకరం. అక్కడ స్నానం చేసి గంగ పూజ గావించి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత ఎదురుగా కొండ మీద వెలసిన దాక్షిణాత్యుడు, మానసాదేవి దేవాలయాలను దర్శించుకోవడానికి పయనమయ్యాం. 6 మైళ్ళ దూరం రైలు రోడ్డు పక్కనే నడిచి పోగా ఒక సొరంగం వచ్చింది. దాని పక్క నుంచే కొండ మీదకి చిన్న దారి ఉంది. మెట్లు లేవు. గులకరాళ్ళు ఎక్కువ. అడుగులు వేస్తే జారుతున్నాయి. నిటారుగా ఎక్కవలసి ఉన్నది. కొండలెక్కే అలవాటు మాకు అంతగా లేనందువల్ల చాలా శ్రమపడుతూ కొండ మీదకి చేరుకున్నాం. అక్కడి ఆలయాలను దర్శించుకున్నాం. ఆ కొండ చివరి నుంచి చూస్తూ ఉంటే గంగానది అనేక శాఖలుగా విడివడి ప్రవహించే దృశ్యం వర్ణనాతీతం. అక్కడి నుండి మా యాత్ర త్రివేణి పునీతమైన ప్రయాగను దాటి వారణాసిని చేరుకోబోతుండగా మధ్యలో ఒక స్టేషన్లో ఆగిన మా బండిలోకి సంగీత కళాభిజ్ఞులు కొందరు జనాన్ని తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. తమ గొంతు విప్పి గానమాధుర్యాన్ని వినిపించసాగారు. వారిలో ఒక మహిళామణి కూడా ఉంది. ఆమెది కోకిల కంఠం. ఆమె పాట వినడానికి మేము కూర్చున్న పెట్టె దగ్గర జనం మూగారు. అందువల్ల కిటికీలోంచి వచ్చే కాస్త గాలి రాకుండా ఆటంకం కలిగించిన మా మనసు ఆనంద డోలికల్లో తేలియాడింది. సరిగ్గా మేము సాయంత్రం 5 గంటలకు సార్నాథ్ చేరుకున్నాం. సార్నాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధదేవుడు తన 5 శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు. అశోకుని కాలం నుంచి ఇది గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరు పడింది. ఈ చోటు సద్ధర్మచక్ర పరివర్తన విహారంగా ఆ కాలంలో వ్యవహరింపబడిందట. శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుని నిలిపిన స్తంభం అడుగు భాగం మాత్రం కనబడుతున్నది. దాని మీద భాగం సింహాలతోనూ ధర్మచక్రంతోనూ గుర్తింపబడి ఉన్నది. అదే నేటి భారతదేశ చిహ్నం. ఆ మీది భాగం అక్కడి మ్యూజియంలో ఉంది. మ్యూజియంలో చాలా బుద్ధుని విగ్రహాలు, రాతి ఛత్రాలు మొదలైనవి ఉన్నాయి. తరువాత మా యాత్రా ప్రయాణంలో కడు ప్రాచీనమైన గయా చేరుకున్నాం. బుద్ధగయ బౌద్ధులకు పవిత్ర క్షేత్రం. ఇక్కడ పెద్ద బుద్ధ దేవాలయం ఉంది.
దీనికి వెనుక భాగంలో ఒక రావి చెట్టు ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం అది. గౌతమ బుద్ధుని కాలంలో ఉండిన బోధివృక్షం కూలిపోగా సింహల ద్వీపం నుంచి ఒక వృక్ష శాఖకు వృక్ష శాఖను తెచ్చి పెంచారట. అదే మహావృక్షమై నేటికి ఉన్నది. అక్కడి నుంచి మా ప్రయాణం కలకత్తా మీదుగా సాగుతూ విశాఖపట్నం చేరుకున్నాం. అక్కడ హార్బర్, షిప్యార్డ్ సుందర దృశ్యాలు చూసి జనతా ఎక్స్ప్రెస్లో బెజవాడ మీదుగా ప్రయాణం చేసి 1956 అక్టోబర్ 7వ తేదీన మద్రాస్ చేరుకోవడంతో మా ఉత్తర దేశ యాత్ర ముగిసింది. చూడండి, ఇక్కడ ప్రక్రియ, యాత్ర రచన. యాత్రకు సంబంధించిన రచనను యాత్రా రచన అంటారు. ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను సందర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచన యాత్రా రచన. ఇవి విజ్ఞాన యాత్రలు, విహార యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు అని పలు రకాలు. గ్రామర్ పార్ట్ చూద్దామండి. చూడండి, ఇక్కడైతే కొన్ని మనకి అర్థాలు ఇచ్చారు. ఛత్రం అంటే గొడుగు, తర్ఫీదు అంటే శిక్షణ, నారి, శ్రీ, వడి అంటే చూడండి వేగం, శ్రేణి అంటే వరుస. చూడండి, శ్రేణి అంటే మనకు వరుస అంటారు. హిమాలయ పర్వతాలు వరుస మనకు రక్షణగా ఉంది. వరుస, ఇదిగో వరుస. శ్రేణి అంటే వరుస. ఇక్కడ చూడండి, కన్నుకి నానార్థాలు. కన్ను అంటే నేత్రం, బండి చక్రం. పంక్తి, వరుస, సేన. క్షేత్రం, పుణ్యస్థానం, చోటు. నానార్థాలండి ఇవి. ఉత్సాహంతో, ప్రయత్నం, సంతోషం. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. నానార్థాలండి అవి. ఇప్పుడు చూడండి పర్యాయ పదాలు. నిలయం, భారతదేశం పాడి పంటలకు నిలయం అంటే నిలయం, ఇల్లు, గృహం, ఆవాసం. రాణి, అధిపురాలు, దొరసాని, రాజపత్ని. తీరం, దరి, కులం, ఒడ్డు. మార్గం, దారి, బాట, త్రోవ. మనకి బ్యాక్ ఉంటాయండి ప్రకృతి వికృతులు. ఇదిగోనండి బుక్ చివరన ఉంటాయి మనకి ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు, అవన్నీ నానార్థాలు అవన్నీ ఉంటాయండి. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, మళ్ళీ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ చూసేద్దాం. ప్రకృతి వికృతులు అండి. అద్భుతం, అబ్బురం, స్థలం, తలం, ముగుద, ప్రాంతం, పొంత. చూడండి, ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ప్రాంతం, పొంత, ముగుద. స్థలం, తలం, అబ్బురం, అద్భుతం. ఇవి ప్రకృతి వికృతులు అన్నమాట. మనకి పాఠ్యం వెనక ఏమిచ్చారో చూసుకుంటే అవి ఇంపార్టెంట్గా ఉంటాయండి. చూడండి, వ్యుత్పత్తి అర్థాలు. నగరం, ఉదది, క్షేత్రం. ఇదిగోనండి, నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది. ఉదది అంటే ఉదకమును ధరించునది. క్షేత్రం, దైవం వెలిసిన ప్రదేశం. వ్యుత్పత్తి అర్థాలవి. జాతీయాలండి. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఎర్రకోట నేటికి చెక్కు చెదరలేదు. జాతీయాలండి అవి. పై రెండు వాక్యాల్లోని కన్నుల పండుగ, చెక్కు చెదరలేదు అను రెండేసి పదబంధాలు ఉన్నాయి. అవి సామాన్య అర్థాలను బోధించడం లేదు. కన్నుల పండుగ అనే పదబంధం ఎంతో మనోహరంగా అనే విశేషార్థాన్ని ఇస్తుంది. అలాగే చెక్కు చెదరలేదు అనే పదబంధం ఏమాత్రం పాడు కాలేదు అనే విశేషార్థాన్ని ఇస్తుంది. ఈ విధంగా భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్నిచ్చే పలుకబడులను
పలుకుబడులను జాతీయాలు అంటారు. వీటిని వేరొక భాషలోకి అనువదించలేము. మీకు తెలిసిన జాతీయాలను రాయండి. గజ స్నానం, పక్కలో బల్లెం, తేనె పూసిన కత్తి. అలా ఎర్రకోట నేటికి చెక్కు చెదరలేదు. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. కన్నుల పండుగను చెక్కు చెదరలేదు. సంధి అండి. సంధి ఏర్పడే విధానాన్ని పరిశీలించండి. చూడండి, మనకి ఒక ఉత్వ సంధి చూడండి. లేదని, లేదు ప్లస్ అని, మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ, వారందరూ, వారు ప్లస్ అందరూ, ధర్మోపదేశం, ధర్మ ప్లస్ ఉపదేశం, శతాబ్దం, శత ప్లస్ అబ్దం. చూడండి, లేదని, లేదు ప్లస్ అని ఉత్వసంధి, మరెక్కడ ఇత్వసంధి, వారందరూ ఉత్వసంధి, ధర్మోపదేశం గుణసంధి, శతాబ్దం సవర్ణ దీర్ఘ సంధి. వచ్చింది కదండి, ఆ ప్లస్ ఆ సవర్ణ దీర్ఘ సంధి. అలా ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి నోట్స్లోని. అప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఇప్పుడైతే లాంగ్ అయిపోతుంది, లెంత్ అయిపోతుంది వీడియో. రాసుకుంటారని చూపిస్తున్నాను. మహోన్నతం, మహా ప్లస్ ఉన్నతం గుణసంధి, దేవాలయం, దేవ ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి, శుభోదయం, శుభ ప్లస్ ఉదయం, శుభోదయం గుణసంధి, ధర్మోపదేశం, ధర్మ ప్లస్ ఉపదేశం గుణసంధి, మహాలున్నాయి, మహలున్నది, మహలున్నది, మహలు ప్లస్ ఉన్నది ఉత్వసంధి. సూత్రాలు ఉంటాయండి ప్రతిదానికి. గుణసంధికి, సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వసంధి, ప్రతి సంధికి సూత్రాలు అయితే ఉంటాయి. వాటిని బట్టి మనం పెట్టాలన్నమాట. సమాసాలకు విగ్రహవాక్యాలను రాసి సమాసం పేరు రాయండి. ఎర్ర రాళ్ళు, ఎర్రవైన రాళ్ళు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 9 కోట్ల రూపాయలు, 9 కోట్లు సంఖ్య గల రూపాయలు ద్విగు సమాసం. సంఖ్య వస్తే ద్విగు సమాసం. నది సవ్వడులు, నది యొక్క సవ్వడులు యొక్క షష్ఠి తత్పుత్ర సమాసం. పాడి పంటలు, పాడియును పంటలను ద్వంద్వ. విడివిడిగా తల్లియును తండ్రియును ద్వంద్వ. విడివిడిగా వస్తే ద్వంద్వ సమాసం. లెసన్ అయితే అయిపోయిందండి. 4th లెసన్, 5th లెసన్ సందేశం ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.